పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అనర్హత వేటు వేయాలన్న విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ఫిరాయింపు నిరోధక చట్టంపై పార్లమెంట్ సమీక్షించాలని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇక ఇది సంచలన తీర్పని బీఆర్ఎస్ అంటుంటే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్ఎస్ అని కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్న సూత్రం వర్తించకూడదని వ్యాఖ్యానించింది. ఏ ఎమ్మెల్యే అయినా స్పీకర్ ప్రక్రియను పొడిగించాలని అడగకూడదు. అలా చేస్తే స్పీకర్ ప్రతికూల నిర్ణయాలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు సూచించింది. రాజకీయ ఫిరాయింపులు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిందని, అరికట్టకపోతే ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే శక్తి దానికి ఉందని తీర్పులో ధర్మాసనం అభిప్రాయపడింది. వివిధ సందర్భాల్లో ఈ అంశంపై పార్లమెంట్లో చేసిన ప్రసంగాలను కూడా పరిశీలించామని సీజేఐ తెలిపారు. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎమ్మెల్యేల అనర్హతపై ప్రస్తుతం ఉన్న తీరుని పార్లమెంటు సమీక్షించాలని, ఇలాంటి చర్యలు ఏళ్ల తరబడి సాగడం వల్ల అర్ధరహితంగా మారుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ గతంలోనే బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లన్నీ సుప్రీంకోర్టులో 9 సార్లు విచారణకొచ్చాయి. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మహీన్తో కూడినటువంటి ధర్మాసనం అన్ని పక్షాల వాదనలు విన్న తర్వాత ఏప్రిల్ 3న తీర్పును రిజర్వ్ చేసింది. ఇందులో ప్రతివాదులుగా తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఇతర ఎమ్మెల్యేలు ఉన్నారు. సుదీర్ఘ వాదనల అనంతరం తాజాగా తీర్పు వెలువడింది. ఇది సంచలన తీర్పు అని బీఆర్ఎస్ అంటోంది. జడ్జిమెంట్ ప్రకారం స్పీకర్ వెంటనే తగిన నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. వేటు వేసే విషయంలో ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి ప్రజాప్రతినిధులు వేరే రాష్ట్రాల్లో కూడా చాలా సందర్భాలు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చేసిన సందర్భంలో సుప్రీంకోర్టు గతంలోనే ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ 3 నెలల్లో తీర్పు తీసుకోవాలని చెప్పేసి ఉన్నటువంటి ఒక జడ్జిమెంట్ని పునరావృతం చేస్తూ ఇంకా చాలా స్పష్టంగా మరి నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ని ఆదేశించడం అనేది మరి ఒక దేశ చరిత్రలోనే మరి యొక్క మొదటి తీర్పు ఇది, సంచలన తీర్పు ఇది. మరి దీన్ని బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ సమాజం, దేశమంతా కూడా మరి స్వాగతించి మరి దీనిపైన తగు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా మరి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మనవి చేస్తా ఉన్నాం. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సుప్రీం తీర్పును బీజేపీ కూడా స్వాగతించింది. అయితే 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మళ్లీ కోర్టుకు వెళ్లాల్సిందేనన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ఈ విషయంలో క్లారిటీ ఇచ్చి ఉంటే బాగుండేదన్నారు. ప్రజల పక్షాన స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్టుగా చెప్పారు. తెలంగాణలోని 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి ఇచ్చిన జడ్జిమెంట్లో స్పీకర్ గారికి నిర్ణీతమైనటువంటి సమయాన్ని ఇచ్చి ఆ సమయం లోపల డిసిషన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఒకవేళ తీసుకోకపోతే ఏంది అనే ప్రశ్నకి మళ్ళీ సుప్రీంకోర్టుకి మళ్ళీ పోవాల్సినటువంటి పరిస్థితిని కల్పించింది. సుప్రీంకోర్టుని చెప్పినట్టు 3 నెలల వ్యవధి లోపల తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు సరి అయినటువంటి నిర్ణయం తీసుకుంటారని, ప్రజల పక్షాన నిలబడతారని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము ఆశిస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పు పరిశీలించి స్పీకర్ స్పందిస్తారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్ఎస్ అని ఆయన అన్నారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్కు, సవితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవులు ఎలా ఇచ్చారో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు కోమటిరెడ్డి. కేటీఆర్ కు మాట్లాడే అర్హత లేదు, కేసీఆర్ కు మాట్లాడే అర్హత లేదు. కాంగ్రెస్ టీడీపీలో గెలిచిన తలసాని శ్రీనివాస్ మంత్రి పదవి ఎందుకు ఇచ్చినావు? సబితా ఇంద్రారెడ్డికి కాంగ్రెస్ గెలిచిన ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఎందుకు ఇచ్చినావు? అప్పుడు నీకు ఈ బుద్ధి లేదా? అప్పుడు నువ్వు ఎట్లా జాయిన్ చేసుకున్నావు? ఎట్లా బుద్ధి లేదు? మేము జాయిన్ చేసుకున్నాలే. ఆ ఎమ్మెల్యేలు కృష్ణమోహన్ రెడ్డి ఆ ఎమ్మెల్యేలు అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మేము కాంగ్రెస్లో జాయిన్ కాలేదని వాళ్ళే చెప్పింది కదా. ఆయన న్యాయస్థానంలో ఉన్నది. కోర్టు నిర్దేశించిన ప్రకారం కోర్టు, అసెంబ్లీ స్పీకర్ గారు వాళ్ళు నిర్ణయిస్తారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో సుప్రీం తీర్పుపై నేతలతో చర్చించారు కేసీఆర్.